దురదృష్టవశాత్తు స్త్రీల నుంచి పురుషుల నుంచి కూడా కొంతమంది మేధావులు ఈ సహజీవనాన్ని లివింగ్ టుగెదర్ ఈ రకరకాల అందమైన పేర్లు పెట్టి సమర్థిస్తున్నారు. అవగాహన ఏర్పడుతుంది. ఏం అవగాహన ఏర్పడదమ్మా? కేవలం లైంగిక భోగాలే జరుగుతాయి అక్కడ. ఆ వాంఛ తీరిపోయే గొడవలే మిగులుతాయి. మరి పెళ్లిలో మాత్రం కొన్నాళ్ళకి ఈ వాంఛలు తీరిపోవా అండి, అప్పుడు విరక్తులు రావా అనొచ్చు. మన వ్యవస్థ, హైందవ సంప్రదాయ వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. పూర్వం 5 రోజులు పెళ్లి చేసేవారు, అనుబంధాలు పెరిగేలా చూసేవారు. ఇటు ఆడపెళ్లి వారి నుంచి కొన్ని ఆచారాలు, మగపెళ్లి వారి నుంచి ఆచారాలు, ఇందులో కులాన్ని బట్టి తేడా, ప్రాంతాన్ని బట్టి తేడా, గోత్రాన్ని బట్టి తేడా ఉండి అవన్నీ జరిపించేవారు. దీని ద్వారా ఏమీ తెలియని దంపతుల మధ్యలో ఒక ఆకర్షణని అనుబంధంగా మార్చేవారు. ఏమీ చేయకుండా, ముట్టుకోకుండా పెళ్ళికూతురు అలా కూర్చొని, పెళ్ళికొడుకు ఇలా కూర్చొని, అటో నలుగురు ఇటో నలుగురు ఉండగా బంతి ఆట ఆడితే ఒక అనుబంధం కాదండి అది, పూల బంతితోటి సరదాకి అలా అనుబంధం పెంచేవారు. అంతేకాదు తర్వాత మనుగుడుపులు అంటారు. 16 రోజుల్లోగా 3 రోజులు ఈ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తారు, కూడా అక్కగారిని ఇచ్చి పంపిస్తారు. ఇవాళ పంపడానికి అక్క లేదు, చెక్క లేదు. ఎక్కడ సింగిల్ టిక్కెట్లు మిగిలే ఇళ్లలో తల్లికే దిక్కు లేదు, తండ్రి ఉండాలి లేదు, సింగిల్ పేరెంట్ వ్యవస్థ తయారైంది. ఇంకా మళ్ళీ అక్కెక్కడ? ఎందుకంటే ఈ చెల్లెలు కొత్త పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతుంది. కొత్త ఇంట్లో చదువుకోవడానికి అసలు బాత్రూమ్ ఎక్కడ ఉందో అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. అక్కగారు ఉంటే కూడా ఏదో చెబుతుంది. తద్వారా పైగా అక్కగారు ఇక్కడ దగ్గర ఉండడం వల్ల, ఆ పెంతల్లో ఎవరో దగ్గర ఉండడం వల్ల ఆ మగపల్లి వారు కూడా ఈ అమ్మాయిని ఏమీ ఎక్కువ ఏదో బాధ పెట్టే ప్రయత్నం, లేదా అహంకారం ప్రదర్శించడం, లేదా మా ఇంటికి వచ్చాం అవేమి ఉండవు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు వచ్చారు అంటూ. ఎందుకంటే కొత్త కదా, మరి ఏదో అందులో కాస్త ఆకతాయి మనుషులు ఉంటారు. ఈ తన మనిషి ఒకళ్ళ దగ్గర ఉన్నారనడం వల్ల భద్రతా భావన. ఆ కొత్త ఇంట్లో ఆ 3 రోజులు సంచరించడం వల్ల అనుబంధం. ఎంత గొప్ప వ్యవస్థ! ఒక్క మనుగొడుపులు అనే మాట ఎంత గొప్పది. 3 రోజులు అక్కడ అన్నం తినడం. కుడుపు అంటే అన్నం తినడం, కూడు అంటే మా నుండి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వస్తారు, అల్లుండి ఇక్కడ తీసుకొస్తారు. అప్పుడు అతను కూడా అతని అన్నగారు ఎవరో వస్తారు, వాళ్ళ అక్కగారు కూడా వస్తుంది. వాళ్ళు ఇక్కడ 3 రోజులు గడుపుతారు. ఈ పిల్ల ఇక్కడ అలవాటు పడింది, ఆ పిల్లాడు అక్కడ అలవాటు పడ్డాడు. ఈ తతంగం అంతా 16 రోజుల్లో ముగుస్తుంది, అటు ఇటు మొత్తం మీద. ఇందులో ఆ ఇంట్లో ఉండే లోపాలు, మనుషుల తత్వాలు, ఈ ఇంట్లో ఉండే మనుషుల లోపాలు, గుణాలు, మనుషుల తత్వాలు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఈ అక్కగారు బావగారు కూడా వచ్చిన వాళ్ళు, తోడోళ్ళు పినతల్లులు ఉన్నారు. వీళ్ళు చేరి కాస్త వాళ్ళ ఇంట్లోనూ అంతా బాగానే ఉంటారు, అత్తగారు చాలా మంచి ఆవిడ, దేవతలా చూసుకుంటుందమ్మా, నీ పిల్లని చూసుకుంటే కొంచెం ఆడపడుచు కొంచెం రకం, అమ్మాయి కాస్త సర్దుకోవే మీ ఆడపడుస్తూ అని చెప్పేవారని పూర్వం. అత్తగారు మంచిదే కదమ్మా, ఆడపడుచు కొంచెం తేడా సర్దుకో అమ్మా, మన ఇంట్లో కూడా మన తమ్ముళ్ళు లేడా, రేపు పొద్దున్న నీకు నువ్వు ఆడపడుచు కాదా, వాడికి పెళ్ళి అయితే సర్దుకో అని చెప్పేవారు. ఈ అమ్మాయి కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు భర్తతోనూ ఆడపడుతూ కొంచెం సర్దుకుంటే అత్తగారి మనస్తత్వం వల్ల, మామగారి సౌజన్యం వల్ల అది హాయిగా ఉండేది కాపురం. విడాకులు ఎందుకు లేవో గమనించండి. ఈ అనుబంధం దంపతుల మధ్యలో స్థిరపడేలోగా వీళ్ళకి శోభనం జరపడం వల్ల సంతానం కలిగేది. వెంటనే మన అనే ఒక శిశువు, ఈ పిల్లకి సంబంధించినటువంటి ఒక శిశువు అక్కడ పుట్టిన తర్వాత ఆ శిశువు నవ్వుల్లో, ఆటల్లో, పాటల్లో, పాలపళ్ళల్లో, పాలు తాగడంలో ఈ దంపతుల అనుబంధం పెరగదా? అప్పుడు ఇంక వెంటనే నా ప్రయోజనాల కంటే నా బిడ్డ ప్రయోజనాలు ఎక్కువ అనే భావన ఎప్పుడైతే స్త్రీలో ప్రవేశించిందో, ఆ ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే మగాడేమనుకుంటాడో, అహంకారం తగ్గిపోయి తన బిడ్డ గురించి మాట్లాడుతుంది. ఆ బిడ్డ నా బిడ్డ కూడా కదా, తన గురించి మాట్లాడట్లా, ఫేర్ అండ్ లవ్లీలు అడగట్లేదు, బ్యూటీ క్లినిక్లు అడగట్లేదు, బిడ్డ గురించి అడుగుతుంది. ఆ బిడ్డ నా బిడ్డ కదా, నా భార్య ఎంత గొప్పది, తన బిడ్డ గురించి అడుగుతుంది, నేను చేయకపోతే ఎలాగా అని వెంటనే ఏం చేస్తాడే? ఇది భారతీయ వ్యవస్థ. ఏడవాలో నవ్వాలో తెలియని వ్యవస్థ ఏర్పాటైంది వేళ. ముందే సమస్తము స్కూటర్ల మీదే అన్నీ జరిగిపోయాక, బైకుల మీదే అన్నీ జరిగిపోయాక, హోటళ్లలో అన్నీ జరిగిపోయాక, కలిసి తిరిగేసిన తర్వాత ఇంకా అనుభూతులే ఉన్నాయి మిత్రమా? దాచుకోవడానికి ఏమున్నాయి, చెప్పుకోవడానికి ఏమున్నాయి, వలపులే ఉన్నాయి, వాంఛలే ఉన్నాయి.